పూరా లోకల్. అన్నను కలిస్తే నీకు తెలంగాణ గురించి అన్న గురించి తెలుసుకుందామని వచ్చినావు. ఫస్ట్ నువ్వు తెలంగాణ చరిత్ర మొత్తం తెలుసుకున్నావు. చూసినవారా గురించి 20% తెలుసుకుంటే తెలంగాణ కళాకారులు 80% తెలిసింది. అవరు ఉంది కళాకారులేరు ఇక్కడ తెలంగాణలో చెప్పారు అన్న. అవును, ఇంకొకటి యాదకొచ్చింది. ఇప్పుడు మీరు రవీంద్ర భారతిలో కొలువు చేస్తారు కదా? రవీంద్ర భారతిలో ఆఫీస్ ఉంది, కొలువు చేస్తారు కదా. మరి ఇలా ఏమేమి పడతాయి, ఏం కథ, అసలు మీరు ఎట్లా చేస్తారన్న? అంటే ఇప్పుడు మనం భాషా సాంస్కృతిక శాఖ మనది కల్చర్ డిపార్ట్మెంట్. పెద్ద సార్ దాంట్లో డైరెక్టర్ నేను, డైరెక్టర్. నా పైన పెద్ద సార్లు కూడా చాలా మంది ఉంటారు. ఐఏఎస్లు ఉంటారు, తర్వాత మంత్రులు ఉంటారు, ఉంటారు. అమ్మో వీళ్ళంతా పెద్ద. అంటే మొదటిసారి ఏమో చందులాల్ గారు ఉండే, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, తలసాని గారు కాదు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆ తర్వాత ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు. సో వారు ఉంటారు, తర్వాత ముఖ్యమంత్రులు ఉంటారు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంత ఉంటుంది. చాలా పెద్ద ఉంటుంది వ్యవస్థ కదా. సో వాళ్ళందరి మార్గదర్శకత్వంలోనే మనం పనిచేయాల్సి ఉంటుంది. సో అయితే ఏంటంటే ఇక్కడ రవీంద్ర భారతిలో అన్ని మనకు 3 వేదికలు ఉన్నాయి తమ్ముడు. ఒకటేమో కింద మెయిన్ హాల్ ఉంటుంది, పెద్దది, 1000 మంది పడతారు దాంట్లో. 1000 మంది పడతారు దాంట్లో. మ్యూజిక్, డాన్సు, డ్రామా ఇవన్నీ జరుగుతాయి దాంట్లో. సభా కార్యక్రమాలు కూడా, ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, జయంతి ఉత్సవాలు, అఫీషియల్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి. ఇక పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే లిటరరీ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, సాహిత్య కార్యక్రమాలు అంటే ఓ కవిగోష్ఠి, కవి సమ్మేళనాలు, లేదా పుస్తకాల ఆవిష్కరణలు, పుస్తకాల మీద చర్చలు, కవిత్వం గురించి మాట్లాడుకోవడాలు, ఇట్లాంటి మేధో మదనాలు. ఒక 120 మంది పట్టేంత ఉంటుంది. వాళ్ళు మంచిగా బుద్ధిమంతులు, మేధావులు, జ్ఞానులు, కవులు, సాహితీవేత్తలు వాళ్ళందరూ వస్తారు, రచయితలు వచ్చి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా పైన ఇంకొకటి ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఉంటుంది. దానిలో సినిమాలు వేస్తారు, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, ఇవన్నీ అది నడుస్తుంది. సో ఇది 3. తర్వాత ఆడుకోకుండా మళ్ళీ ఇంకోటి నా ఆఫీస్ పక్కన, అంటే నేనుండే ఆఫీస్ పక్కన వెనక, అంటే రవీంద్ర భారతికి వెనక ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది. దాన్ని రంగస్థలం అని పెట్టుకున్నాం. ఆ రంగస్థలంలో ఏంటంటే ఫిజికల్ థియేటర్ చేస్తాం. ఫిజికల్ థియేటర్ అంటే కర్రసాము, కట్టెసాము. నువ్వు ఊహించినావు అసలు హైదరాబాద్ నగరంలో కర్రసాము నేర్పించుంటుందని? ఊళ్ళలోనే అనుకున్నాం మనం. అలాంటి కర్రసామును హైదరాబాద్ నగరం నడిబొడ్డున రవీంద్ర భారతిలో మనం కొన్ని ఏళ్ళ నుంచి నేర్పిస్తాను. కర్రసాము, కట్టసాము మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది. జిమ్నాస్టిక్స్ నేర్పిస్తారు, యోగా ఉంటది. అంటే ఒక ఆర్టిస్ట్ కి తన ఫిట్నెస్ ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే ఒక పనిని కంటిన్యూస్ గా చేయగలగాలి కదా, విసుగు పడద్దు. సో అవి ఉండాలంటే ఈ ఫిజికల్ గా కూడా మంచిగా ఉండాలి, శారీరకంగా మంచి దారుఢ్యం ఉండాలి. సో దానికోసమని అవన్నీ చేయాలంటే ఇట్లాంటి జిమ్నాస్టిక్స్, తర్వాత యోగా, తర్వాత కలరిప్పయ్యట్టు అని ఉంటుంది ఒకటి. కేరళ వల్ల మార్షల్ ఆర్ట్ డ్యాన్స్ ఫామ్, కలరిప్పయ్యట్టు మీద ట్రైనింగ్, తర్వాత అట్లాగే కర్రసాం మీద కూడా ట్రైనింగ్. ఇవన్నీ అక్కడ ఓపెన్ స్పేస్, అది మట్టి ఉంటుంది అక్కడ. ఆ మట్టి పాదాలకు దాకాలే నువ్వు కర్రసాము చేయాలి, లేకపోతే కలరిప్పయ్యట్టు చేయాలి, లేదా యోగాసనాలు వేయాలి, లేకపోతే నువ్వు జిమ్నాస్టిక్స్ చేయాలి. సో మట్టి అక్కడ అట్లా అని సో ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఉన్న గొప్ప విశిష్టత ఏంటంటే ఇది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య లింక్ లాగా ఉంటుంది మనకు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉన్నారు. తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, అన్ని జాతుల ప్రజలు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ సంస్కృతులు వాళ్ళ గొప్పవి ఉన్నాయి. సో వాళ్ళు కూడా పాపం ఏదో ఆటో, పాటో, డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్ చేస్తారు, దానికి కూడా మనం సపోర్ట్ చేస్తాం. సో ఇట్లా అందరినీ కలుపుకుంటూ అన్ని కళారూపాలకి గౌరవం ఇచ్చుకుంటూ, ఇప్పుడు ఓణం పండుగ అని ఉంటుంది. ఓణం పండుగని మనం ప్రభుత్వం ద్వారా చేస్తున్నాం చాలా కాలం నుంచి. సో అలాగే ఛత్ పూజ అని ఉంటుంది బీహారీలది, అది మనమే చేస్తున్నాం. సో ఇట్లా అందరినీ కలుపుకుంటూ ఒక సమగ్రమైన, సంపూర్ణమైన ఒక సాంస్కృతిక విశిష్టతని, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొచ్చేలాగా మనం మస్తు ప్రయత్నం చేస్తున్నాం.